అక్కడ మన కోరికలు తీరాయి అంటే ఆ యంత్రంలో నిక్షిప్తం చేయబడినటువంటి శక్తి తగ్గిపోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మనం మొక్కులు మొక్కేస్తున్నాం, మన మొక్కులు తీరుతున్నాయి. ఎక్కడి నుంచి తీరుతున్నాయి, ఎలా తీరుతున్నాయి? వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి శక్తి మనకి దారపోస్తూ ఉన్నాడు. ఆయనకి మహాత్మ్యం వల్లే మనకు ఆ కోరికలు తీరుతున్నాయి. ఇలా ప్రతిరోజు కొన్ని వేల మంది ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నారు, వాళ్ళ కోరికలు తీరిపోతూ ఉన్నాయి. దాంతో ఆయన శక్తి కాస్త తగ్గిపోతుంది, కొంతకాలానికి శక్తి అనేది మిగలదు. అందుకే ఆయన శక్తి అనేది మళ్ళీ రావటం కోసమే ప్రతిరోజు కూడా అక్కడ చేసేటువంటి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, వివిధ రకాలైనటువంటి సేవలు, అవన్నీ ఆ శక్తిని పెంచడం కోసమే, స్వామివారికి శక్తిని పెంచడం కోసమే అక్కడ చేసేటువంటి తెల్లవారుజామున 2 గంటల నుంచి మళ్ళీ రాత్రి 11:30 దాకా ఈ చేసే సేవలన్నీ కూడా స్వామివారి శక్తి పెంచడానికి. ఒక తిరుమలలోనే కాదు, ఏ దేవాలయంలో అయినా సరే అక్కడ చేసేటువంటి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, పారాయణలు ఇవన్నీ కూడా ఆ మూల విరాట్కు ఉన్నటువంటి శక్తిని పెంచడం కోసమే. ఇంకా శక్తి సరిపోదు అని సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు అని పేరు పెట్టి ఈ మంత్రాన్ని జపం చేసి అక్కడ ఆ యంత్రానికి ధారపోస్తూ ఉంటారు. అంటే ఆ దేవత యొక్క శక్తి అనేది బాగా పెరుగుతుంది. ఇప్పుడు విజయవాడ దుర్గామ్మవారి దేవాలయంలో కూడా నిత్యము లలితా సహస్రం పారాయణ, లేకపోతే ఇప్పుడు నవావరణ అర్చన, శ్రీచక్రార్చన, అలాగే చండీ హోమాలు ఇవన్నీ చేస్తే ఎందుకు అనుకుంటున్నారు? దేవత శక్తి తగ్గిపోకుండా అది పెరుగుతూ ఉండటం కోసం. ఇలా శక్తి, దేవత యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. మనం వెళ్ళి నమస్కారం పెడుతూ ఉంటాం, మన యొక్క కోరికలు తీరుతూ ఉంటాయి. అంటే ఆ శక్తి మనకి ఉపయోగిస్తూ ఉంటుంది. మళ్ళీ మనం ఆ పూజలు, క్రతువులు చేస్తూ ఉంటాం, శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతుంది. కాబట్టి యంత్రానికి ఈ రకంగా మనం జపం చేసి ఆ జపాన్ని ధారపోసి దాని యొక్క శక్తి అనేది ఇనుమడింపజేసుకోవాలి.